తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, డబ్బు చాలా అవసరం ఈ జనరేషన్లతో. అన్ని రిలేషన్లు కూడా డబ్బుతోనే ధనమూలం ఇదం జగత్ అంటున్నారు. కానీ డబ్బుని తింటావా? ప్రేమ, అనురాగాలు, బాంధవ్యాలు, అనుబంధాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అంటాం. అవి కూడా కావాలి. అవి కూడా కావాలి, కానీ అవే కాదు ఇవే కాదు కదా. ఈ జనరేషన్ కి అయితే ఉన్న దాంట్లో సర్దుకుపోమంటే సర్దుకుపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. రైట్ ఫ్రమ్ తాతమ్మ, అమ్మమ్మ, ముత్తాత వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఇప్పుడు నిన్న మొన్న పాకులాడి పిల్లాడి వరకు కూడా దేనికి కాంప్రమైజ్ కానీ జీవితాన్ని మనం ఈ జనరేషన్ లో బతుకుతున్నాం, చూస్తున్నాం. మరి ఎట్లా? హౌ టు డీల్ విత్ ఇట్? డీల్ విత్ ఇట్ అంటే ఎవరు డీల్ చేయాలి? మీరా, నేనా? మనమే ఎవరికి వాళ్ళు. అది ఎవరికి వాళ్ళు అంటే ఎవరైతే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని వదిలేశారో, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని వదిలేశారో వాళ్ళు డీల్ చేయాలి. మీరు నేను కాదు కదా. అంటే వాళ్ళు ఎలా చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ ప్రశ్న అడిగాను అనుకోండి, అమ్మ ఏది ఇంపార్టెంట్? డబ్బు ఇంపార్టెంటా కాదా? బాంధవ్యాలు, మనస్తత్వాలు, మనుషులు, రిలేషన్షిప్, ప్రేమ, అనురాగాలు ఇవే ఇంపార్టెంటా అని అంటే ఏం చెప్తారు? అమ్మ, ధనం అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఆలోచించాలి. డబ్బు అంటే క్యాష్ కాదు, కాగితం ముక్కలు కాదు. కాగితం ముక్కలు ఇవాళ దానికి విలువ లేదు అని ఒక డిక్లరేషన్ వచ్చింది, దానికి ఏం ఉపయోగపడతాయమ్మా? అంతేగా, మనం చూసాంగా ఇంతకు ముందు. ఎప్పటికప్పుడు రోజు భయపడుతూనే ఉన్నారు. అది ఆ నోట్లు పనికిరావు, ఈ నోట్లు పనికిరావు అని భయపెడుతున్నారు, ఇంకేం రాకుండానే. కానీ ధనం అంటే ఏంటి? ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రో ధనం వసు. మనకి శ్రీ సూక్తం చెప్తాం, ధనం అంటే అప్పటికప్పుడు మనం ఉపయోగించుకోవడానికి పనికొచ్చేది ధనం. ఇది ప్రామిసరీ నోటు మాత్రమే. మన ప్రతి కాగితం మీద ఏముంటుందమ్మా? ఏ డబ్బులున్న నోటు మీద అయినా ఉంటుంది, నోటే దాని పేరు. పైగా మామూలు ప్రామిసరీ నోటే. ఐ ప్రామిస్ టు పే అని గవర్నర్ సంతకం ఉంటుంది, ఆర్బీఐ గవర్నర్ సంతకం. అంతే కదా? అంతేమ్మా. మరి అట్లా ప్రామిసరీ నోట్లు ఏం చేసుకుంటాం? దాన్ని మనం ఏదో వ్యవహారానికి వాడుకున్నాం. అది కాదు డబ్బు అంటే, అది కాదు ధనం అంటే. ఏదైతే మనకి ఇప్పటికిప్పుడు ఉపయోగపడుతుందో అది ధనం. ఈ ధనం ఎట్లాంటిదంటే, నిజంగా మన నిజాయితీగా గనక జీవితంలో ఉన్నట్టయితే మన అవసరానికి అలా వచ్చి పడుతుంది. మనం ఒకటి అనుకుని దానికి సరైన డబ్బు సమకూడలేదంటే, మనకు అవసరం లేదు అని మన మనస్సుని మనం నిగ్రహించుకోగలిగిన స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవసరాలకి ధనం అడగకుండా వస్తుంది. అవసరం రావడానికన్నా ముందు ధనం వచ్చి కూర్చుంటుంది. కానీ అది లేదు, మనది అత్యాశ. ఉన్న కారు సరిపోలేదు, పెద్ద కారు కావాలి. ఒక్క కారు చాలదు, 2 కార్లు కావాలి. ఒక ఇల్లు ఉంది కాదు, 2వ ఇల్లు కావాలి. ఒక ఇంట్లో ఉంటాను, ఒక ఇల్లు అద్దెకిస్తాను. ఇలా అనుకునేటటువంటి చోట డబ్బు ఇబ్బంది పెడుతోంది. అది కాక సుఖంగా తినడానికి, సుఖంగా ఉండడానికి, మళ్ళా రిచ్గా అంటలేదు నేను, సుఖంగా హాయిగా, దట్ ఇంగ్లీష్ ఏమని చెప్తాం, కంఫర్టబుల్. కంఫర్టబుల్గా ఉండడానికి, హాయిగా ఉండడానికి ఏం కావాలో అది మాత్రం మనకి కావాల్సిందేదో అది తప్పనిసరిగా అందుతుంది మన నిజాయితీగా ఉంటే. ఇలా ఈ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, అనురాగాలు, చాలా పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి తన స్వార్థం కోసం ఇతరులతో ఉన్న ఆ సంబంధాన్ని తన స్వార్థం కోసం వినియోగించుకోవడానికి ఉపయోగించుకున్న పదాలు. కానీ మనం ఇప్పుడు మీరు అంటున్న ప్రామిసరీ నోటితోనే కదమ్మా మనిషికి విలువ కడుతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు కట్టనిండి, ఆ విలువ ఎప్పుడు ఉంటుంది? పెద్ద ప్రమాదాలు జరిగాయి, మనం చూస్తున్నాం, అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కోటీశ్వర్లు కూడా మంచినీళ్ళ కోసం ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అవునా కాదా? ఉప్పెనలు వస్తాయి. మొన్న కాలిఫోర్నియాలో ఏం జరిగిందమ్మా? ఎలాంటి భవనాలు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. సరే, ఆఫ్ఘనిస్తాన్ సంగతి మొన్న మనం విన్నాం, ఉక్రెయిన్ సంగతి చూసాం. అంతదాకా నిన్న మొన్న కాలిఫోర్నియాలో ఏం జరిగింది? నెలలేమో 2 నెలలు అయినట్టుంది కదా, డిసెంబర్ జనవరిలో జరిగింది, అంతే కదా? అలాంటప్పుడు ఏం చేశారు? వాళ్ళకున్న భవనం ఏమైంది? వాళ్ళకి ఆ భవనంలోంచి ఏం తీసుకురాగలిగారు? ఏ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ తెచ్చారు? ఏ కరెన్సీ నోట్లు పట్టుకొచ్చారు? ఏ బంగారు ఆభరణాలు తేగలిగారు? వాళ్ళ సర్టిఫికేట్లు అయినా తెచ్చుకోగలిగారా? కార్డులన్నా తెచ్చుకోగలిగారా? మహా అయితే అవి తెచ్చుకున్నారేమో.
ఏదో సోషల్ సెక్యూరిటీ కార్డు అట్లాంటివి ఉంటాయి కదా అక్కడ, అట్లాంటివి ఏమన్నా తెచ్చుకోగలిగారేమో గాని, లేకపోతే ఏముంది, ఇవన్నీ ఏమైనాయి. అట్లాంటప్పుడు మనిషికి కలిగేది ఏమిటంటే మానవత్వం మాత్రమే. మానవత్వం సరిగ్గా ఉంటే, అది సరిగ్గా వికసిస్తే, మానవత్వం గనక వికసించినట్టయితే ఈ బంధాలన్నీ ఉపయోగపడేటట్టుంటాయి. కానీ ఇది ఉపయోగపడుతుందేమో అని పెట్టుకున్న సంబంధాలు ఉంటాయే, అవి ఎప్పుడో కొంపముచ్చుతాయమ్మా. ఏదో ఉదాహరణ చెప్తూ ఉంటారు, నేను హైదరాబాద్ వస్తే ఉండడానికి బాగుంటుంది గనక వాళ్ళ ఇంట్లో ఉండొచ్చని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, ఆశించి, ప్రేమాభిమానాలు ఎక్కడో ఒలకబోసి. సరిగ్గా ఆయన వస్తానన్న రోజున ఈయన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాడు. ఏమైంది? చేత ఆశించి చేసేది ప్రేమ కాదు, ఆశించకుండా సహజంగా చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవే అనుబంధాలు. బంధం కట్టిపడేస్తుంది, అనుబంధం కాదు. అనుబంధాలు అన్నవి ప్రేమతో చేసేవి. బంధం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉంటుంది. కానీ ఉదయం లేస్తూనే ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తున్నామంటే, లేస్తున్న పినిమట మళ్ళా పడుకునేదాకా డబ్బు 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 చుట్టే. ఇప్పుడు నేను ఈ మాట అంటుంటే నువ్వు కూడా డబ్బు కోసమే పని చేస్తున్నావు కదమ్మా అని కింద కమెంట్ కూడా రాసే వాళ్ళు ఉంటారు. కానీ డబ్బు లేని వాడు డుబ్బుకి కొరగాడనే మాట కూడా ఉంది. మరే డబ్బు ఉండాలి, బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకోవాలి, గాని డబ్బు వెంట మనం పరిగెట్టకూడదు. ఎట్లా ఉండాలిట అంటే, ఉదయం పూట తూర్పు వైపుకు వెడుతున్నటువంటి వాడి వెనకాల నీడలాగా ఉండాలి డబ్బు. మనం వెడుతున్నాం, నా నీడ ఎక్కడుంటుంది? నా వెనకాల ఉంటుంది, నా వెనకాల రావాలి డబ్బు. అంతేగాని ఉదయం పూట పడమటి వైపుకు వెడుతున్న వాడిలాగా ఉంటే ఆ నీడ నాకన్నా ముందు ఉంటుంది, నేను ఎంతన్నా దాన్ని అందుకోలేను. అంచేత డబ్బు వెంట మనం పడకూడదు, డబ్బు మన వెంట వచ్చేట్టు చూసుకోవాలి. దానికి ఏమిటంటే, లక్ష్మి తాను ఎక్కడుంటానని చెప్పిందో అటువంటి లక్షణాలు పెంపొందించుకుంటే మన అవసరానికి కావలసినటువంటి ధనం తప్పనిసరిగా వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏంటి ఆ లక్షణాలమ్మా? నవ్వుతూ ఉండాలి, ఇతరులను ద్వేషించకుండా ఉండాలి. లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన స్థలాలు ఉన్నాయి కదా, దెబ్బలాడుకోకుండా ఉండాలి, శుచిగా ఉండాలి. శుచి అంటే పరిసరాలు, ఇల్లు, శరీరము, మనస్సు, ఈ 4 శుచిగా ఉండాలి. ఇవేం లేకుండా డబ్బు అంటే మనం దాని వెంట పడుతున్నాం. అది కరెన్సీ కాగితాల్లాగే ఉంటుంది, కానీ మనకు ఉపయోగపడుతుందా అన్నది ఆలోచించాలి. ఇంతంత సంపాదిస్తున్నారు, అన్ని హాస్పిటల్స్ కు పోస్తున్నారు కదా, దాని వెనకాల పరిగెత్తుతూ మనం అలిసిపోయి హాస్పిటల్కి పోస్తున్నారు. ఇప్పుడు ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు అన్నట్ట, తర్వాత సుఖపడతానండి అని. నేను ఇప్పుడే సుఖపడుతున్నాను కదా, ఎందుకు ఇంత కష్టపడాలన్నట్టు ఒక ఆయన. అంటే సుఖపడడం అంటే బద్ధకంగా సోమరితనంగా ఉండడం కాదు, ఉన్నంతలో హాయిగా ఆనందంగా ఉండగలగడం. అది చెయ్యగలగాలి. అది చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు ప్రేమలు, అభిమానాలు కూడా మన డబ్బు చూసి వచ్చేవి కాక మనం చూసే వచ్చే ఉంటాయి. చెప్తూ ఉంటారు, మా ఇంట్లో సోఫాలు ఎందుకు లేవండి అంటే ఒక ఆయన అన్నారు, సోఫాలు చూసి వచ్చేవాళ్ళు మా ఇంటికి రానక్కర్లేదండి, చాప మీద కూర్చోడానికి వచ్చేవాళ్ళు చాలు నాకు బంధువులు. నా మీద ఇష్టం ఉన్నవాడు సోఫాలు లేకపోయినా చాప మీద కూర్చుంటారు. చాప మీద కాళ్ళు వంగమనుకో, అక్కడున్న కొయ్య కుర్చీలోనో కుర్చీపీట మీద కూర్చుంటారు. నా కోసం వచ్చేవాళ్ళు రావాలి. సోఫాలు చూసి వచ్చేవాళ్ళు ఏముంది, రేపొద్దున సోఫాలు పాడైపోతే మా ఇంటికి రారా? వెనకాలన్న బ్యాంక్ అకౌంట్ చూసి ప్రేమలు పెంచుకునే వాళ్ళు ఏమవుతారు? బ్యాంకు దివాలా తీస్తే ఏం చెయ్యాలి? ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళందరి బతుకులు ఏమిటి, ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఎంత డోల్డ్రమ్స్ లో ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు. ఇక్కడికెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ జీవితానికి అలవాటు పడి ఇక్కడ ఉండలేక, ఇవన్నీ ఏమిటి? అయినా సరే నీకేమన్నా ఇబ్బందిగా ఉందా, ఏదో కొన్ని నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తున్నట్టున్నాయి, వచ్చేసాయి, నా ఇంటి తలుపులు తెరిచున్నాయి అనేటటువంటి వాళ్ళని ఇక్కడ మనం పెంపొందించుకున్నాక ఎక్కడున్నా పర్వాలేదు. ఇది ప్రేమ అంటే. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ అమ్మా, ఇవాళ ప్రేక్షకులకి ఒక మాట చెప్పాల్సి వస్తే సింపుల్ గా ఏం చెప్తారు? బతకడానికి ధనం అవసరమే, కానీ ధనం బతుకు కాదు. ప్రేమాభిమానాలు ఉండాలి, డబ్బు చూసి వచ్చినవి కాదు. సహజంగా మనిషి మీద మనిషికి ఉండేటటువంటి అభిమానం లాంటివి ఉండాలి తప్ప, నాకు దెబ్బ తగిలితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొచ్చే అభిమానం ఉండాలి. అటువంటి అభిమానం నిజమైనటువంటి అభిమానం, ప్రేమ.
బిడ్డకి ఇంజక్షన్ ఇస్తుంటే తల్లి కళ్ళు మూసుకుంటుంది నొప్పికని. మరి అటువంటి అభిమానం, అటువంటి ప్రేమలో ఉండాలి. డబ్బు కావలసినంత తగినంత ఉండాల్సిందే, కానీ డబ్బు కోసం మనం లేం. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. వెల్ సెడ్ అమ్మా, ధన్యవాదాలు.